విద్యాసాగర్ గారు, మొదటి జాబితా మీరు 94 మందితో చాలా మ్యాసివ్ లిస్ట్ని రిలీజ్ చేశారు. తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇంత మ్యాసివ్గా లిస్ట్ని రిలీజ్ చేయటం దాదాపు అదే తొలిసారి. కానీ అంతగా అసంతృప్తులు రాలేదు, అక్కడక్కడ ఒకటి రెండు వచ్చాయి అంతే. కానీ రెండో లిస్ట్ మాత్రం కేవలం 34 మందితో రిలీజ్ చేశారు. కానీ కొంత గందరగోళం నెలకొంది. కొందరు సీనియర్లకి అవకాశం ఇవ్వకపోవడంపై వాళ్ళు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేయటం, ఇండిపెండెంట్గా పోటీ చేస్తామని చెప్పడం, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి కొన్ని అభ్యంతరాలు రావటం, అలాగే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానంటే ఖచ్చితంగా మేము పోటీ చేస్తామన్న ఆలోచనలో అక్కడ మీ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న వర్మ ఉండడం. ఏం చెప్తారు సార్ రెండో జాబితా రచ్చపై? గుడ్ మార్నింగ్ సతీష్ గారు. గుడ్ మార్నింగ్. అందరికీ కూడా నమస్కారం. నమస్తే సార్. మొదటి జాబితా సందర్భం వచ్చేసరికి 94 సీట్లు ఏదైతే క్లియర్ కట్ పిక్చర్ ఉన్నటువంటి సీట్లు అవి. అంటే బీజేపీతో అప్పటివరకు లిస్టు ఏదైతే ఇచ్చారో ఆ లిస్టు ప్రకారము అవి కాకుండా పక్కన పెట్టేసి చర్చలకు ఇంకా సమయం ఉంది, వీటి మీద చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుందాం ఉద్దేశంతో 94 సీట్లు ఇచ్చినప్పుడు 1 or 2 సీట్స్ దగ్గర తప్ప మిగతా ఎక్కడ పెద్దగా ఇబ్బంది రాలేదు. కానీ మిగతా 34 సీట్లు ఎక్కడంటే వాటిని జనసేన గాని లేకపోతే బీజేపీ గాని తెలుగుదేశంలో కానీ 3 పార్టీలు కూడా మాకు కావాలి అన్న ధోరణిలో మాట్లాడేటప్పుడు సీట్ అడ్జస్ట్మెంట్ ఎక్కడైతే ఉంటుందో ఆ సీట్ అడ్జస్ట్మెంట్ లో ఖచ్చితంగా ఈ 3 పార్టీలు కూర్చొని వాటిని అడ్జస్ట్ చేసినప్పుడు ఆ కేటాయింపు జరిగేటప్పుడు ఖచ్చితంగా ఒకరిద్దరు గలాలు ఎత్తడం అత్యంత సహజమైనటువంటి విషయం. అవి పార్టీ అంతర్గతంగా చర్చించుకుంటాయి. ఆయా పార్టీలు అవసరమైతే పక్క పార్టీలు కూడా సహాయం చేస్తాయి. వాటిని కొద్దిగా పాసిఫై చేసి వాళ్ళని ఇంకొక రకమైనటువంటి రాజకీయ వేదిక నుంచి రిప్రజెంట్ చేసే రకంగా వాళ్ళకు ప్రామిస్ చేయటము ఇవంతా కూడా జరుగుతాయి. అయితే దీస్ ఆర్ ఆల్ టెంపరరీ. టీకప్ లో తుఫాన్ అంటాం కదా, అటువంటివి తప్ప ఇవంతా కూడా ఒకరిద్దరు టికెట్లు ఆశించుండొచ్చు. అది తప్పు కూడా కాదు రాజకీయాల్లో. మోరోవర్ ఇంకో పాజిటివ్ కోణం ఏంటంటే ఇంత పోటీ ఉంది అంటే కూటమి ఎంత బలంగా ఉంది. కూటమి బలంగా లేకపోతే మీరు అన్నది ఈ పోటీ అన్నది ఏదైతే ఉందో అది అంత బలంగా రాదు. ఎప్పుడైతే కూటమి అధికారులకు రాబోతుంది అది తెలిసినప్పుడు ఖచ్చితంగా పోటాపోటీగా సీట్లు కేటాయింపు విషయంలో అన్ని పార్టీలు ముందుంటాయి. అట్లాగే క్యాండిడేట్స్ కూడా చాలా పట్టుబడుతూ ఉంటారు టికెట్లు తీసుకోవడానికి. కాబట్టి ఇది టీ కప్పులో తుఫాను. ఈ చర్చ అంతా కూడా 2-3 రోజులే ఉంటది. అంతకుమించి పెద్దగా దీన్ని గురించి మనం సీరియస్ గా నథింగ్ టు టేక్ ఎనీ సీరియస్లీ అని నేను అనుకుంటున్నాను. ఇవంతా కూడా ఎలక్షన్ టయానికి ప్రచారం సీరియస్ గా మొదలయ్యడానికి అందరూ భుజాలు రాసుకుంటూ భుజాల మీద చేసుకొచ్చి అందరూ కలిసి ప్రచారంలో పాల్గొని అందరి పార్టీ అభ్యర్థులు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కూటమి బీజేపీ గాని జనసేన గాని అట్లాగే టీడీపీ గాని అందరి అభ్యర్థుల కోసం అందరూ కలిసి పనిచేస్తారని చెప్పేసి ఖచ్చితంగా మేము భావిస్తున్నాం. ఆ రకమైనటువంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసే బాధ్యత ప్రధాన పార్టీ అయిన తెలుగుదేశం మీద ఉంటది. ఖచ్చితంగా ఆ బాధ్యతను మేము నెరవేరుస్తామని చెప్పి చెప్తున్నాం. రైట్. విద్యాసాగర్ గారు, పిఠాపురం సంబంధించి పీఠముడి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని స్పష్టత ఉన్నప్పుడు బయటకేమో పొత్తులు అంటున్నారు, లోపల కత్తులు దూసుకుంటున్నారు. నిన్న బయటపడిపోయింది. మరి ఇన్ని రోజులు వర్మను ఎందుకు సయోధ్య కుదర్చలేకపోయారు? పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తారని చాలా రోజుల నుంచి ప్రచారం ఉంది. ఇప్పటికే ఒక ప్రాతిపదికన ఎందుకు సిద్ధం చేయలేకపోయారు అన్న అంశం వైసీపీ లేవనెత్తుంది. తమ్ముడు మాట్లాడితే ఏమంటాడంటే చల్లని కాసు మాట్లాడుతున్నారు. మీ పార్టీలో చల్లని కాసులు 94 అంటే వైసీపీలో మార్పులు చేర్పులు చేసినప్పుడు మీరు కామెంట్ చేశారు కాబట్టి సేమ్ కామెంట్ వాళ్ళు తిరిగి రిపీట్ చేస్తున్నారు. భాగంగా అట్లా కాదండి. పొత్తులు ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ ఎప్పుడు టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు, గాజువాక భీమవరం గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఆయన జనసేన అధినేత ఆయన ఎక్కడ కోరుకుంటే అక్కడ సీట్ ఇచ్చేదానికి తెలుగుదేశం పార్టీ రెడీ. అందులో నిర్విధాంశం. అందులో నేను మళ్ళా సెకండ్ డిస్ప్యూట్ కూడా లేదు. అది బీజేపీకి ఉండదు అనుకున్నా అట్టా తెలుగుదేశానికి ఉండదు. ఆయన కోరుకున్న సీట్లో ఆయన ఎంపీగా పోవాలన్నా ఎమ్మెల్యే కంటెస్ట్ చేయాలన్నా ఏ నియోజకవర్గం కావాలన్నా ఆయనకి ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ ఎప్పుడు రెడీగానే ఉంటాయి. సో అందులో అదేదో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. మరి మీరు పంపించిన తోలినటువంటి చలని కాసులు 94. కాబట్టి మనం ఏం చేసామని ఒకసారి ఆలోచించుకోవాలా. రెండోది, ఖచ్చితంగా ఒక అభ్యర్థి ఉన్న చోట ఇంకో అభ్యర్థి పొత్తులో భాగంగా అది వచ్చినప్పుడు
చిన్నపాటి నిరసన గలం వ్యక్తం చేయడం అనేది అత్యంత సహజం. వర్మ గారు ఇండిపెండెంట్ గా గెలిచే సత్తా ఉన్నటువంటి నాయకుడు, అది మాకు తెలుసు, గెలిచిన సందర్భం ఉంది. ఆయన్ను అదే రీతిలో ఆయనంత మంచి వ్యక్తి కూడా లేరు. ఎవరో కింద ఉన్నటువంటి కార్యకర్తలు ఒక 4 బ్యానర్లు చింపేస్తేనో నిరసన వ్యక్తం చేస్తేనో అది వర్మ చేయించినట్టుగానో తెలుగుదేశం పార్టీ చేయించుగానో అని వీళ్ళ బహుశా వీళ్ళు ఇదే ప్రాక్టీస్ లో ఉంటారు కాబట్టి అందరూ అట్లాగే ఉంటారు, అందరూ అట్లాగే బ్యానర్లు చింపించేస్తారు, అందరూ ఇట్లాగే చేస్తారని కూడా వాళ్ళ తత్వం అది. సో వర్మ గారు ఎంత సున్నిత మనస్కులో వ్యక్తిగతంగా నాకు తెలుసు, వర్మ గారు ఎంత మంచి మనిషి నాకు తెలుసు. నాన్ కాంట్రవర్షియల్ మ్యాన్, ఇస్ ఎ వెరీ మీరన్నట్టుగా వివాద రహితుడు. అక్కడ అన్ని వర్గాల్లోనూ ఆయనకి మన్నన ఉంది, మంచి వ్యక్తి. నాకు కూడా మీలాగే ఆయన పరిచయమే. కానీ అదే వ్యక్తి కొద్ది రోజుల కిందట టెన్ టీవీతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వచ్చినా ఎవరు వచ్చినా కానీ నేను ఈ సీట్ నుంచి పోటీ చేస్తాను, నాకు కార్యకర్తలే ముఖ్యం కరాఖండిగా చెప్పారు ఆయన. ఈ రోజు వెనక్కి తగ్గుతారా లేదా చూడాలి. అందరూ మీలాగే నేను కూడా వెయిట్ చేస్తున్నాను, వెనక్కి తగ్గుతారా తగ్గరా ఏంటని. విద్యాసాగర్ గారు ఇక్కడ ఆల్రెడీ వర్మ ఈరోజు ఆయన కార్యకర్తలతో సమావేశం అయిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తామన్నారు. అలాగే పరవాడకు సంబంధించి గతంలో మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు విశాఖలో 4 నియోజకవర్గాలకి ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న గండి బాబ్జీ నిన్న రెస్పాండ్ అయ్యారు. అలాగే కేఎస్ జవహర్, ఇంకా కిమిడి కళా వెంకట్రావుని ఎందుకు ప్రకటించలేదని నిన్న అక్కడ కార్యకర్తలు కొంత ఆందోళన వ్యక్తం చేసిన సందర్భం. దేవినేని ఉమా అంశం తెర ముందుకు రావడం, అలాగే గౌత్ ఫ్యామిలీకి సరైన రీతిలో అడ్రస్ చేయట్లేదు అంటూ కొందరు మాట్లాడుతుండడం, ఇవన్నీ చల్లారుతాయా? ఏం జరగబోతుంది? సతీష్ గారు, ఇవాళ సీనియర్ జర్నలిస్ట్, ఇవన్నీ కూడా పొత్తులో ఉన్నప్పుడు ఇలాంటివి అత్యంత సహజం. దీన్ని ఇందాక బాజీ గారు కరెక్ట్ గా చెప్పారు. జేబులోంచి ఒక పుల్ల లేకపోతే ప్యాంట్లోంచి ఒక పుల్ల ఇది తీసి 2 పుల్లలు కాదు 20 పుల్లలుగా వైసీపీ ఇట్లా చేయడానికి పుల్లలు పెట్టే కార్యక్రమం, ప్రజల మధ్య కన్ఫ్యూజన్ చేసే కార్యక్రమం, ఆ టాక్టివ్ నమ్ముకొని రాజకీయాలు చేయడమే తప్ప ఒరిజినల్ గా పాలిటిక్స్ చేసే అవకాశం వాళ్ళకి లేదు. వాళ్ళ పార్టీ నుంచి వేమిరెడ్డి నెల్లూరు జిల్లా మొత్తం ఖాళీ అయిపోయింది. జిల్లా మొత్తం ఖాళీ అయిపోయింది. దాని గురించి మాట్లాడమంటే వాళ్ళని టార్గెట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సిట్టింగ్ ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, మినిస్టర్ కాదు, ఎమ్మెల్సీ కాదు, ఏమీ కాదు. హీ వాస్ కంటెస్టెడ్ ఇన్ 2019 ఫ్రమ్ ద బోత్ ది కాన్స్టిట్యుయెన్సీస్. అంతే. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసేదైనా సరే ఆయనకు ఆ అధికారం ఉంది. ఇందాక మళ్ళీ చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కోరుకుంటే అక్కడ సీట్ ఇవ్వడానికి బీజేపీ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎటువంటి అభ్యంతరం ఉండదు. ఆయన గెలుపు కోసమే 2 పార్టీలు పనిచేస్తాయి. అంతే తప్ప వీళ్ళు గ్రాఫిక్స్ లో మాదిరి ప్రజలు చూపించుకోవటం, అబద్ధాన్ని నిజాం చేయడానికి 100 సార్లు అబద్ధాన్ని రిపీటెడ్ గా చెప్పటం, 24 గంటలు ఓట్లు చీల్చిస్తే వాళ్ళ మధ్య సఖ్యత లేకపోతే, లోకల్ గా వాళ్ళ మధ్య ఇబ్బంది లేకపోతే, లోకల్ గా వాళ్ళ మధ్య అయోమయం గనక క్రియేట్ చేస్తే తద్వారా వచ్చే ఓటు ద్వారా మేము గెలుపొందామనే తత్వంతో పనిచేస్తున్నారు తప్ప అదర్వైజ్ ప్రోగ్రెసివ్ మెంటాలిటీ పనిచేయట్లేదు. ఇందాక మీరు మొదట్లోనే మాట చెప్పారు, కొంతమంది బీజేపీ వాళ్ళు రఘురామకృష్ణరాజు ఆయన సీటు మీద కూడా ఉత్తరం రాశారు, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని చెప్పేసి. మీరు చెప్పింది నిజమే. స్వయంగా రఘురామకృష్ణ గారు ఆయన బీజేపీ సీటు మీద కంటెస్ట్ చేసే ఎంపీ, ఆయన నరసాపురం నుంచి, ఆయన విష్ణువర్ధన్ రెడ్డి మీద క్లియర్ గా స్టేట్మెంట్ చేశారు 2 రోజుల క్రితం. చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, నేను పోటీ చేస్తే అక్కడ ఏంటి, అది ఎవరి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి విష్ణువర్ధన్ రెడ్డి లెటర్ రాయించాడు అనేది చెప్పాడు. అయినా వాళ్ళ అంతర్గత విషయం అయినప్పటికీ కానీ ఒక వ్యక్తి బయటకు వచ్చి చెప్పినప్పుడు ఆ పార్టీ దాని మీద చర్యలు తీసుకుంటది. వీళ్ళకేంటట అసలు వైసీపీ వీళ్ళకి ఎందుకు వీళ్ళ క్యాండిడేట్లు మార్చలేక నెల్లూరు జిల్లాలో క్యాండిడేట్ దొరక లబోదిబో నోరు కొట్టుకునే పరిస్థితి వీళ్ళదుంటే, రాయలసీమలో మొత్తం 74 సీట్లు 64 సీట్లు పైగా మార్చి ఇప్పుడు మళ్ళా కొన్ని సీట్లు మళ్ళా మార్చిపోతున్నారు అని చెప్పేసి ఒకటి వినికిడి. అట్లాగే ఎంపీ క్యాండిడేట్లు ఒక ఇంగ్లీష్ లో ఒక పరిమాణం ఫైనల్ లిస్ట్ రాబోతుంది వైసీపీది, ఇంకా అదే ఫైనల్ అని, అది ఫైనల్ అని. అట్లా వీళ్ళు ఇప్పుడు నిన్న చూశారు సీ వాటర్ ఏబీపీ చూశారు, లేకపోతే న్యూస్ 18 లో చూశారు, ఎవరి వైపు అంతకుముందు ఇండియా టుడే చూశారు. 3 నేషనల్ ఛానల్స్, దట్టు రెప్యుటేటెడ్ ఛానల్స్, బీజేపీ జనసేన టీడీపీ కూటమితో కలిసినటువంటి వాళ్లకు ఎంపీ సీట్లు ఎక్కువ వస్తాయని చెప్తుంటే ఆ ఒక్క బూత్ ఛానల్ మాత్రము లేదు 25 వచ్చేస్తాయి. నిన్న ఇప్పుడు మనం గనక టీవీ యూట్యూబ్ లో చూసుకుంటే లాస్ట్ టైం చెప్పాడు, గుర్తుందో లేదో, 25 సీట్లు ఎంపీ సీట్లు ఒక్కటి కూడా తగ్గకుండా నిన్న టీవీ 18 చర్చలో కొండ రాజీవ్ కూడా ఉన్నారు.
రాజీవ్ ఒక్క గారు. సీట్ తగ్గకూడదు నాకు, మళ్ళా ఓటేయండి దేనికి ఓటేయాలా నీకు? ఓకే. జగన్మోహన్ రెడ్డి Right. సంకనాకి ఇచ్చాడు, రాష్ట్రం సంకనాకి ఇచ్చాడు ఓటేయాలని.